అక్షయ తృతీయ ఆఫర్ మే 4 వరకు. ఎంత బంగారం కొంటే అంత వెండి ఫ్రీ. బంగారం షాపులకు ప్రజలు పరుగులు పెట్టే టైం వచ్చినట్లే కనిపిస్తోంది. లేకపోతే గోల్డ్ ఏంటి ఏకంగా 5,620 రూపాయలు తగ్గడం ఏంటి? మామూలు విషయం కాదిది. మే 1న ఒక్కరోజే హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 2,180 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం ధర 95,730 రూపాయలుగా ఉంది. ఇంత భారీగా ఈ మధ్య కాలంలో ఎప్పుడూ తగ్గలేదు. నగల తయారీకి 22 క్యారెట్ల బంగారాన్ని వాడతారు. అందువల్ల దాని ధర తగ్గిందా లేదా అని ప్రజలు చూస్తారు. మే 1న ధర బాగా తగ్గింది. 10 గ్రాములకు 2,000 రూపాయలు తగ్గి ప్రస్తుతం 87,750 రూపాయలుగా ఉంది. ఇంతలా ధర తగ్గడం ఈ మధ్య కాలంలో లేదు. అక్షయ తృతీయ తర్వాత ఈ రేంజ్ లో తగ్గడం మంచి విషయమే. గత 9 రోజుల్లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా 5,620 రూపాయలు తగ్గింది. ఇంతలా తగ్గితే ఎవరైనా కొంటారు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. చాలా మంది అక్షయ తృతీయ నాడు బంగారం కొనుక్కోలేదు. ఎందుకంటే ధరలు ఆల్రెడీ ఆకాశంలో ఉన్నాయి. అంత రేటు పెట్టి కొనలేక చాలా మంది నిరాశతో వెనుదిరిగారు. వారికి ఈ వార్త ఉపశమనం కలిగిస్తుంది. 10 రోజుల కిందట బంగారు నగలు కొనుక్కున్న వారు ఇప్పుడు అయ్యో అంటారు. ఎందుకంటే వారు 5,620 రూపాయలు ఎక్కువ పెట్టి కొనుక్కున్నట్లయింది. ఇప్పుడేమో ధరలు ఢమాలన్నాయి. ఇప్పుడు కొనుక్కోవడం బాగుంటుంది, తక్కువ ధరకు కొన్నట్లు ఉంటుంది. అయితే ఇప్పుడు మనకు మరో డౌట్ వస్తుంది, ఈ ధరలు ఇంకా తగ్గుతాయా అని. అసలు ధరలు ఎందుకు తగ్గుతున్నాయి అనేది గమనిస్తే ఈ మధ్య ట్రంప్ హడావిడి కొంత తగ్గింది. దాంతో బంగారంపై పెట్టుబడి పెట్టిన వారు క్రమంగా ఆ డబ్బును వెనక్కి తీసుకుని షేర్లు, డాలర్, బాండ్ల వంటివి కొనుక్కోవడం మొదలు పెట్టారు. మళ్లీ టెన్షన్లు పెరిగినప్పుడు వాళ్ళు బంగారం వైపు చూస్తారు. ప్రపంచం ప్రశాంతంగా ఉంటే బంగారం ధర పడిపోతుంది. ప్రపంచం అల్లకల్లోలంగా ఉంటే బంగారం ధర పెరుగుతుంది.